కేసీఆర్ జన్మదిన వేడుకలు, పలుచోట్ల రక్తదానం, మొక్కలు నాటిన అభిమానులు, కార్యకర్తలు. అసెంబ్లీలో కేఆర్ఎంబీపై తీర్మానం, బీఆర్ఎస్ విజయం. ప్రాజెక్టులు అప్పగించకుండా అడ్డుకున్నామన్న హరీష్ రావు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం అంటే ధనయజ్ఞమే. 35 పనులు చేపట్టి ఒక్కటి పూర్తి చేయలేదన్న హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి రంగానికి ప్రాధాన్యత. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, కొత్త ప్రాజెక్టులు కట్టామన్న హరీష్ రావు. సమ్మక్క సారక్క జాతర కోసం విస్తృతంగా ఏర్పాట్లు. జాతరపై అధికారులతో సీఎస్ ప్రత్యేక సమావేశం. గ్యారంటీలతో ప్రజలను బురడీ కొట్టిస్తున్న కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్లో 15 నెలలైనా అమలు కాని గ్యారంటీలు. అసెంబ్లీలో ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం బూమ్రాంగ్ అయింది. ఒక్కో అంశంపై హరీష్ రావు ఇచ్చిన సమాధానాలకు కాంగ్రెస్ మంత్రులు నీళ్లు నమిలారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాగునీటి రంగానికి దిశ కల్పించామని తేల్చి చెప్పారు. జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన ఘనత, 10 ఏళ్ల పాలనలో 35 పనులు చేపట్టి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయని చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీదేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. సాగునీటి రంగంపై శ్వేతపత్రం అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రంలోని ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ హరీష్ రావు చెప్పిన సమాధానాలకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేకుండా పోయింది. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోయారని హరీష్ రావు గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో చేపట్టిన జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే సాగునీటి రంగం అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ సాగునీటి రంగానికి కేసీఆర్ ప్రభుత్వం దశాదిశను చూపెట్టిందన్నారు. ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులను కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించిన చరిత్ర బీఆర్ఎస్ దేనని హరీష్ రావు శాసనసభ సాక్షిగా తేల్చి చెప్పారు. వైట్ పేపర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వమే వైట్ వాష్ అయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టే బీఆర్ఎస్ కు ఇస్తే ప్రజల ముందు వాస్తవాలు ఉంచే అవకాశం ఉండేదన్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను పీపీటీలో పెట్టి ఉంటే బాగుండేదన్నారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు హరీష్ రావు. 2007లో 17,825 కోట్లు ఉన్న అంచనా వ్యయం ఏడాదిలోపే 2008లో డబుల్ చేసి 38,500 కోట్లుగా మార్చారని ధ్వజమెత్తారు. జలయజ్ఞమంతా ధనయజ్ఞమేనని తేల్చి చెప్పారు. ఒకే ప్రాజెక్టును 4 జిల్లాల్లో ప్రారంభించి హడావిడి చేయడం తప్ప 2012 వరకు కేవలం 168 కోట్లే ఖర్చు చేశారన్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు 3,000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని. మరి మీరేం చేసిన 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడిహట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్ళుండి కానీ 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3,000 ఎకరాలు కాదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు, పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చాలనుకోలేదని, అదే ఉంచాలని ప్రయత్నించామని హరీష్ రావు చెప్పారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అడిగినా కేంద్రం సహకరించలేదన్నారు. తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంచకుండా అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని కలిసి సంప్రదింపులు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించామని హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం అంచనాలు రెట్టింపయ్యాయని పదే పదే విమర్శించడాన్ని హరీష్ రావు గట్టిగా తిప్పికొట్టారు.
ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్తేమీ కాదన్నారు. గతంలోనూ నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ, జూరాల వంటి ఎన్నో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రిపేర్లు ఆపవద్దని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలోనూ కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని హరీష్ రావు విమర్శించారు. 2005లో ప్రాజెక్టుకు డిపిఆర్ ఇస్తే అనేక పోరాటాల తర్వాత 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు. అయినా టెండర్లు పిలవక సర్వే ప్రారంభం కాలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు. ప్రాణహిత చేవెళ్లలో రంగారెడ్డి జిల్లా చివర్లో ఉంటుంది కాబట్టి నీళ్లు అందవనే ఉద్దేశంతో రీడిజైనింగ్ తో ఆ జిల్లాలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కిందికి తీసుకొచ్చామని హరీష్ రావు వివరించారు. దాదాపు 8 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలా ఓసీఆర్ ప్రతిపాదించామని, దానిపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెస్తే సుప్రీంకోర్టుకు పోయి ఎత్తివేయించామన్నారు. ముందుగా రిజర్వాయర్లు కడితే జలాల్లో వాటా కావాలని ట్రిబ్యునల్లో అడగడానికి హక్కులు వస్తాయని పనులు చేపట్టాం. నీటి కేటాయింపులు లేవు గనక దానిని సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. కాగ్ రిపోర్టు పేరుతో రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. కాగ్ రిపోర్టు పట్ల మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు ఉదహరించారు. కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడడం అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమేనని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కాగ్ రిపోర్టు వస్తే ఆయన కాగ్ నివేదిక అశాస్త్రీయమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీ ఐఏసీ ద్వారా 89,000 ఎకరాలను కనీసం మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని కాగ్ నివేదిక ఇస్తే ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే అధికారం కాగ్కు లేదని, ఉండదని ఆయన అన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే కాగ్ నివేదిక తప్పుల తడక కాగ్కు ప్రామాణికత లేదన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే కాగ్ నివేదిక భగవద్గీతను, బైబిలో, ఖురానో కాదని, అందులో ఉన్నవన్నీ సరైనవి కాదని తేల్చేశారని గుర్తు చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే అధ్యక్ష కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. శాసనసభ రికార్డు కూడా ఉంది, కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్డ్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం.
కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగ్ చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాగ్ రిపోర్టు పేరుతో రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని ప్రజలెవరూ నమ్మరని హరీష్ రావు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో కాగ్ రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని హరీష్ రావు అసెంబ్లీలో ఎండగట్టారు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు విశ్వరూపం ప్రదర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న రేవంత్ సర్కారును హరీష్ రావు ఆటాడుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కుండబద్దలు కొట్టారు. వ్యాస్కోస్ సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు నిర్మించామన్నారు. 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారేడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 1,47,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచినరు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా, నీళ్ళకే నడక నేర్పిండు, అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక సెప్టెంబర్ 23, 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష? ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద, దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త ఇది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందిళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నమైనది అధ్యక్ష. అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే
మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగిన ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైళ్లలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్లు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలో అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహెట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది. ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ, తమ్మిడిహెట్టి, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని ఇవి బులెటిన్ విశేషాలు.